అంటే నేను ఎక్కువ మీద మీ పర్సనల్ లైఫ్ గురించి అడగదలుచుకోలేదు. బట్ మీకు ఒక బ్యాడ్ లవ్ స్టోరీ అని విన్నాను నేను. బ్యాడ్ లవ్ స్టోరీ. యెస్. అంటే వ్యూయర్స్‌తో పాటు నేను కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేశాననమాట. అది ఎక్కువ మిమ్మల్ని నొప్పి పరచాలని అడగను. ఒక రఫ్‌గా అసలు ఏంటి? మీ లవ్ ఎలా స్టార్ట్ అయింది? ఏంటి? ఎలా క్లాషెస్ వచ్చాయి? అదొక్కటి చెప్తే సో వినాలని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. క్లాషెస్ గురించి వదిలేక లవ్ స్టార్ట్ అయిందనంటే ఒక ఫ్రెండ్ రవిగాడు అని ఉంటాడు. నేను అప్పుడు హైదరాబాద్‌లో రాకేష్ మాస్టర్స్ దగ్గర అసిస్టెంట్ వర్క్ చేస్తా ఓహ్! రాకేష్ మాస్టర్ దగ్గర. అవును. ఓకే. 2009 అనుకుంటా. 2009 నుంచి 2010లో అమ్మాయి పరిచయం అయింది. హుహు. అమ్మాయి పేరొద్దు. హ్మ్. ఇట్లా పరిచయం అయిపోయింది. అంటే మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది. ఇంటికెళ్ళిన కొంచెం సిక్ అయ్యి ఇక్కడ నుంచి 2009 రాజమండ్రిలో ఏదో ఈవెంట్ చేసినాం జెమినీ టీవీదే. చేసి ఓకే. చాలా సిక్ అయిపోయినా. ఇంటికెళ్ళిన తర్వాత ఒక 3 మంత్స్ క్యూర్ అయిన తర్వాత మా ఫ్రెండ్ వచ్చిండు రవి అని. వాడి ద్వారా అట్లా స్టార్ట్ అయింది. ఓకే. వాడు ఫోన్ చేసి నీతో ఒక అమ్మాయి మాట్లాడాలనుకుంటాందిరా అది అని అంటే సరే అప్పటికే మీరు ఈ ఆల్బమ్ సాంగ్స్ చేస్తున్నారా? లేదు అది అసలు ఆహా! లేదు. ఓకే. ఆల్బమ్ సాంగ్స్ లేదు. నార్మల్ గానే డాన్సర్‌గా చేస్తూ డాన్సర్‌గా ఈవెంట్స్ అవి ఇవి చేసుకున్నది 2008, 9, 10లో. ఓకే. సో మీకు బాబు లిది అవును. కలుస్తుంటాడా బాబు? బర్త్‌డే కలిసిన జూన్ 4థ్‌కి లాస్ట్ ఇయర్ కలిసిన. ఇక ఇప్పటిదాకా లేదు కలవను. నేను చాలా వీడియోస్ ఎక్కువ ఫాలో అవుతుంటాను. అంటే ఇంటర్వ్యూ అని కాదు. ఎక్కువ ఫాలో అవుతుంది. ఐ లవ్ ఫోక్ సాంగ్స్. సో ఎక్కువ శాతం లవ్ ఫెయిల్యూర్, బాబు గురించి, బాబు మెమోరీస్ ఎలా అనిపిస్తది సార్ ఆ ఫీలింగ్? అంటే ఆబ్వియస్ అది మన బ్లడ్ కొంచెం దూరంగా ఉన్నా వి కాంట్ డైజెస్ట్ అది. సో మీ ఫీలింగ్ ఏమనిపిస్తుంటది ఇలా? నా దగ్గర ఉంటే బాగుండు అనిపిస్తది. నా దగ్గర వాడి వీడియోస్ చాలా ఉన్నాయి. చాలా బాగా అనిపిస్తది. ఇగ చెప్పుకోలేను నేను అది. ఆహ్, నేనున్నా అంటే ఉన్నా అంతే. అంటే వీడి గురించి తలుచుకుంటే చాలా ఎమోషనల్ అయితా నేను. అదేందో లైఫ్‌ల నాకొక పెద్ద అబ్బో! అది అంతే చెప్పలేను. క్రిస్మస్‌కి గూడా అంటే ఈ లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కూడా నేను విష్ చేయలేని సిట్యుయేషన్. చాలా ఇష్టం లిది. కూల్. ఐయామ్ సో సారీ అసలు. ఇంత ఎమోషన్ టోనీ అస్సలు అనుకోలేదు. కనిపించిన నవ్వులు వెనకాల కనిపించిన బాధ కూడా చాలా ఉంటుంది. సో ప్రెజెంట్ ఇంత సపోర్ట్ చేసి నన్ను ఇక్కడ నిల్చోబెట్టారు. ప్రతిసారి నాకు నేను బూస్ట్ అప్ ఎప్పుడు ఇస్తుంది. డిసప్పాయింట్ అయింది లేదు. ఒకవేళ డిసప్పాయింట్‌లో కూర్చొని ఉన్నా గాని ఆ సిట్యుయేషన్ రాలేదు. నేను ఒంటరిగా ఫీల్ అయితా ఉంటా. అంటే బాబు కోసమైనా ఏదన్నా అరే! ఎందుకు ఇట్లా అయింది అనే టైంలో వీళ్ళొస్తారు చిల్ అయితా ఉంటారు. అట్లా నన్ను ఎప్పుడు ఎంకరేజ్‌మెంట్ చేసిందే ఉన్నది. ఎప్పుడు నన్ను డిస్కరేజ్ అయిన సందర్భాలు? లేదు అసలు. అంటే అయితా ఉంటా. డిస్కరేజ్ అనంటే సాంగ్ పరంగా ఒక్కోసారి నేను కొన్ని చేయలేని సిట్యుయేషన్ అప్పుడు డాన్స్ గూడా నాకు ఒక ప్రాబ్లమ్ అది ఎందుకొచ్చిందో గూడా నాకు అర్థం కాలేదు. ఏం అవి ప్రాబ్లమ్? తో ఆడుకుంటూ 24 ఎప్పుడు వాడు నాతోనే ఉండేది. అమ్మ కూడా బాగా ఆడుకుని ఉంటది మమ్మీ. వాడితోటి. ఎప్పుడైనా మిస్ అవుతున్నాను చిన్నుని? చాలా ఏడుస్తాను. నేను ఇంటికి పోయినప్పుడల్లా అది ఏడుస్తాను. నేను ఎక్కువ అసలు ఇంటికెళ్ళను నేను. ఇంటికెందుకెళ్ళను అంటే దానికో రీజన్ నాకు అన్న వాళ్ళ పిల్లల్ని చూసినా వాళ్ళతో ఆడుకున్నాడు గాబట్టి నేను ఫేస్ చేయలేను. నాతో కాదది. కాబట్టి అమ్మ వాళ్ళు చూసినా, నన్ను చూసినా బాధపడుతా ఉంటారు. అవన్నీ నేను తట్టుకోలేను. పోతా హ్యాపీగా ఒక 1 డే కూడా సక్కగా ఉండను నేను. హ్యాపీగా ఉంటా పిల్లల్ని కలుస్తా అటు ఇటు అదేదో అల్లరి చేసేసి వస్తా. అమ్మ అంటది ఫోన్ చేసి ఇట్లొచ్చి ఇట్లా వెళ్ళిపోయినావు ఎందుకురా అది అని అంటే షూట్ ఉన్నది అని చెప్పానంటే సరే అని చెప్పి ఏడుస్తది. చిన్నోని తీసుకొని చిన్నోని అట్లీస్ట్ తీసుకురా. ఫోన్ కాల్స్ కూడా? లేదా ఆ అమ్మాయి లిఫ్ట్ చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మాట్లాడదామంటే మాట్లాడిపియది. ఓకే. చేయనిది, కలవనియది. మీది లవ్ మ్యారేజే కదా? హ్మ్. మరి లవ్ మ్యారేజ్ ఎందుకు అంత ద్వేషం అసలు? ఈ ఒక్క సిట్యుయేషన్, ఒక్క చిన్న మొమెంట్ చెప్పు నా కోసం. అసలు ఇలా దీనికోసమే మేము ఇలా అయిపోయాము. ఇలా అయిపోయి నేను రీజన్ చెప్పలేనండి. అయిపోయింది. క్లోజ్ అయిపోయింది. డివోర్స్ అయిపోయింది. ఆమె గురించి మాట్లాడడం కూడా ఎక్కువ నాకు ఇష్టం లేదు ఫస్ట్. ఎప్పుడు అసలు ఒకసారి గుర్తుకు రాదు. రాదు. ఎందుకనంటే నేను అంత ఫేస్ చేసిన. నా
ఒకవేళ నేనే మిస్టేక్ చేసి ఉంటే, అంటే మిస్టేక్ మీన్స్ తప్పు కాదు, నేను రాంగ్ స్టెప్ తీసుకున్నా కావచ్చు అని అనుకుంటే నేను బాధపడతాను. నేను రాంగ్ స్టెప్ తీసుకోలేదు, కరెక్ట్ రైట్ స్టెప్ తీసుకున్నాను నేను అనుకుంటాను. ఒకటి బాబు విషయం బాధ ఉన్నది, కానీ ఆ ఫ్యూచర్లో ఎప్పటికైనా నా కొడుకే అంతే. వానికి వచ్చిందంటే మనం చేయాల్సింది చేస్తా అంతే. డాడీ అని ఎప్పుడైనా ఆ అంటే పిలుపులు వినపడటం, గుర్తుకు హ్యాపీగా ఫీల్ రావటం, అవుతారు. ఆ మూమెంట్ వేరేగా ఉంటుంది. అందరికీ నమస్తే. బాగున్నారు కదా అందరూ? బాగానే ఉంటారు, ఎందుకంటే పక్కోని జీవితంతో ఆడుకుంటున్న వాళ్ళు అందరూ మంచిగానే ఉంటారు. జాన్లిరి నవ్వుతే తప్పు, జాన్లిరి ఏడుస్తే తప్పు, జాన్లిరి ఒకరితో మాట్లాడితే తప్పు, జాన్లిరి కూసుంటే తప్పు, జాన్లిరి నిల్చుంటే తప్పు, జాన్లిరి నవ్వుతే ఓవర్ యాక్షన్. జాన్లిరి పద్ధతి ఉండదు, నేను నేర్చుకోవాలి. ఫోక్ ఇండస్ట్రీలో పద్ధతిగా చీర కట్టుకొని ఇప్పటి వరకు మెయింటైన్ చేసింది నేనే. ఫస్ట్ నాకు ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా ఒకలాగా ఉండదు. నేను అందరితో నవ్వుతూ మంచిగా ఉంటాను, ఎంత పెద్దోళ్ళైనా ఎంత చిన్నోళ్ళైనా సరే. వేరే టాపిక్స్ లేవు, జాను లిరి టాపిక్. ఎందుకు నా పర్సనల్ లైఫ్ ని తీసుకొచ్చి మీరెందుకు ఇంత హైలైట్? అంటే మీ వ్యూస్ కోసమా? దేనికోసం నన్ను మాట్లాడితే జాన్లిరికి రెండో పెళ్లి, ఒక ఫోటో వేయడం, జాన్లిరికి రెండో పెళ్లి, జాన్లిరికి రెండో పెళ్లి. ఆడోళ్ళు మొగోళ్ళు న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా? ఒక ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా, మీరు కూడా ఇంతేనా? అసలు నా పర్సనల్ లైఫ్ ని ఎందుకు తీస్తున్నారు? మీకు అసలు జానులిరి తప్ప వేరే టాపిక్స్ లేవా? ఎవరో గుడికి వెళ్తే రేప్ చేసి చంపారట, ఆ అమ్మాయి గురించి మాట్లాడచ్చు కదా, ఆ ఎదవల గురించి మాట్లాడచ్చు కదా. చిన్న పిల్లని చంపేస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా. ఎందుకు నా టాపిక్, నా పర్సనల్ లైఫ్? సరే, నా గురించి మాట్లాడినప్పుడు నా గురించి మంచి కూడా ఉంది కదా. 8 సంవత్సరాల నుంచి ఒక కొడుకుని పెంచుకుంటుంది, పద్ధతిగా ఉంటుంది. ఈ షోలో మన తెలంగాణ అమ్మాయి విన్ అయిందని చెప్పొచ్చు కదా, మంచి చెప్పొచ్చు కదా నా గురించి. ఎందుకు నా పర్సనల్ లైఫ్ ఇంత ఘోరంగా? ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్, నా వాయిస్ కి గలీజ్ వాయిస్ పెడుతున్నారు. నాకు కొడుకు చూడడా? నువ్వు ఒక అమ్మ కొడుకే కదా. నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకు ఎంత బాధ ఉంటుందో అంతకన్నా ఎక్కువ బాధ నాకు ఉంది. ఫస్ట్ టైం అనిపిస్తుంది నాకు చచ్చిపోవాలని, ఇవన్నిటికీ దూరంగా ఉండాలని, ఎక్కడికైనా వెళ్ళి చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. నిజంగా లేనట్టున్న లైఫ్ లేకపోతే దీనివల్ల నేను ఖచ్చితంగా చచ్చిపోను. ఒకవేళ నేను నిజంగా చచ్చిపోతే కారణం మీరే అవుతారు, గుర్తుపెట్టుకునేది. ఇంత నరకమా? మస్తు టాపిక్స్ ఉన్నాయి. నా మీద పడేందుకు మీకేమొస్తుంది? నేను చచ్చిపోయినా కూడా నా శవం దగ్గరకు వచ్చి మైకులు పెట్టి ఎందుకు చచ్చిపోయింది తెలుసా, ఎందుకు చచ్చిపోయిందని చెప్తారు మీరు. మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద వేయాలి, అది మంచిగా చెడ్డ ఆలోచించరు. ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెడతారు. మా అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి ఒక మాట కూడా అనకుండా పెంచారు, కానీ ఈ రోజు అడ్డమైన వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. సూసైడ్ చేసుకొని చచ్చిపోతే నేను ఎందుకు చచ్చిపోతారు? ధైర్యంగా బతకాలని నేను చాలా మందికి చెప్పినా, కానీ వాళ్ళు చచ్చిపోయింది వాళ్ళ బాధల కోసం కాదు, మీరు చేసే రచ్చకే వాళ్ళు చచ్చిపోయారు తట్టుకోలేక. నాకు ఈ రోజు అనిపిస్తుంది నాకు ఓపిక నశించింది. నేను చూసి వీడియోలకి నా వాయిస్ కి గలీజ్ వాయిస్ పెట్టడం, మీ అమ్మ అని తీసుకొచ్చి మీ అమ్మ వాయిస్ కి గలీజ్ మాటలు పెడితే మీకు అప్పుడు అర్థమవుతుంది బాధ. నేను ఏ రోజు మాట్లాడలేదు, కానీ నాకు ఓపిక నశించింది. నాకు ఈ బాధ తట్టుకోలేకపోతున్నా, ఎవరు చెప్పుకోవాలి కూడా అర్థం కావట్లేదు నాకు. నా లైఫ్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు? మీ లైఫ్ మీద పెట్టుకోండి కదా. ఆ టైంలో మీ లైఫ్ మీద పెట్టుకుంటే బాగుంటది. ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నాడు ఎందుకు? నా కొడుకుని మంచి చదువుకొని మంచి పొజిషన్లో చూడాలనుకున్నా, అది చూడలేనేమో నేను, నాకు అర్థమవుతుంది. నేను బద్దల్లే పోతా.
ఇది మాట్లాడితే మీరు ఏదో ఆపేస్తారు, ఇది కాదు. ఓపిక నశించి నేను ఎప్పుడు దేనికి రియాక్ట్ కాలేదు. ఒక అన్నతో మాట్లాడే తప్పు, నా తమ్ముడని మాట్లాడితే తప్పు, ఎవరు పడితే వారికి లింకులు వేస్తారు. నాతో అయితే లేదు. చాలా మంది జానక్క చూసి నేర్చుకున్నాం, జానక్క ధైర్యంగా ఉండాలని చాలా మంది అన్నారు నాతోని. నా కోపిక నశించిందిరా, మీ అందరూ చెప్తున్నా నా కోపిక నశించింది. నాకు ఫుల్ బాధ అవుతుంది. ఇంత నరకంలో నిజంగా చాలా మంది అమ్మాయిలు సూసైడ్ చేసుకుని చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయారు, వీళ్ళకి ఏం మాయరోగం వచ్చిందని నేను అన్నా. కానీ ఆ బాధలు ఉన్నోళ్ళకే తెలుస్తుంది ఆ బాధ, అట్లెందుకు మైండ్కి వస్తుందని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అరే నిజమే కదా, బాధపడ్డోళ్ళకే బాధ తెలుస్తుంది. కానీ తప్పు న్యూస్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నోళ్ళకి కానీ చాలా తప్పు. ఒక జీవితాన్ని, ఒక ప్రాణాన్ని మీరు ఆ ప్రాణం పోయినాక మీరు చేసేదేం లేదు, మీరు సంతోషపడతారు. కానీ ఒకరిని చంపి ఒకరిని బాధపడి మీరు బతకొద్దు, చాలా తప్పు. చాలా మంది జానక్కని చూసి నేర్చుకోవాలి, జానక్కలా ధైర్యంగా ఉండాలని చాలా మంది అంటారు. కానీ ఈ రోజు నా కోపిక నశించింది. అతనైతే బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు నాకు. అసలు నా వల్ల మీకు ఏమైనా హాని జరిగిందా, ఏమైనా నష్టం వచ్చిందా? జానులే నా కొంచెం మంచి కూడా ఉంది కదా, మంచి పెట్టొచ్చు కదా. అన్నయ్యతో మాట్లాడినా, అక్కతో మాట్లాడినా, చెల్లెతో మాట్లాడినా, ఎందుకు నాకు ఇద్దరు నవ్వినా నేను కూర్చున్నా అసలు. అయ్యో నరకం అనిపిస్తుంది నాకు. తప్పు, మీరు చేసేది చాలా తప్పు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.